పరిశీలన చేయబోతూ ఉన్నాము. మరొకసారి అంశ భాగాన్ని చెప్పుకొని వాక్య భాగాన్ని చదువుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలు విందాం. దీవెనలు అందరికా కొందరికా అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. చూడండి, ఒక మాట బైబిల్లో మనం చూసినట్లయితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందామండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదవగలిగితే, ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక దీవించుడి. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మహిమ కలిగిన మా దేవ, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇంతవరకు మీ సన్నిధిలో మీరుండి క్రమముగాను మర్యాదగాను ఇంతవరకు ఈ కార్యక్రమం జరుగుటకు మీరు చూపిన కృపను బట్టి ప్రాముఖ్యంగానైనా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి మధ్యాహ్న సమయంలో కొద్ది సమయం మీ మాటలు వినబోతుండగా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనస్సును మీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి. ప్రాముఖ్యంగానైనా విని విడిచిపెట్టేవారుగా కాక మీ సన్నిధిలో వినే ప్రతి మాటకు లోబడి తమ బ్రతుకులను మార్చుకొని మీకు దగ్గరైనా మీరిచ్చే ఆశీర్వాదాలను పొందుకునే కృపను కూడా అనుగ్రహించమని వినబోతున్న మీ బిడ్డలకును చెప్పబోతున్నటువంటి నాకు కూడా నాయన సమయోచితమైన మీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని మనందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దామండి. దీవెనలు అందరికా కొందరికా అనే అంశాన్ని మనం ఆలోచించబోతూ ఉన్నాం. ఎందుకు ఈ విషయాన్ని మనం ఆలోచించాలి అంటే, ఈరోజు క్రైస్తవులంగా మనం దేవుని సన్నిధికి రావడానికి గల కారణం ఏంటి అని మనం ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఎక్కువగా మనకు వినపడుతున్నటువంటి మాట మనందరికీ తెలిసినదే. ఎందుకంటే మీరు దేవుని సన్నిధికి వస్తున్నారని చెప్తే మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెబుతామంటే, చెప్పగలుగుతారా? అసలు మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం, దానికి గల కారణం ఏంటి? కారణం లేకుండా మనం దేవుని సన్నిధికి రావండి. ఏం కారణం? ఎందుకు వస్తున్నాం? ఏం కారణం లేదా దేవుని సన్నిధికి రావడానికి? ఏంటి కారణం? మనం దేవుని సన్నిధికి రావడానికి గల కారణం ఏంటి? ఆశీర్వాదాల కోసమేనా? ఆశీర్వాదం, దీవెన అందరికీ ఖచ్చితంగా కావాలి. అందరికీ ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. అయితే మనం వచ్చేది దేని కొరకండి? ఈ యాత్ర ముగించిన తర్వాత శాశ్వతమైనటువంటి ఒక లోకం మన కొరకు దేవుడు సిద్ధం చేశాడు. దాని పేరు పరలోకం. పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీద ఉండగా ప్రభువు చెప్పిన మార్గంలో మనం అందరం కూడా నడుచుకోవాలి. ఇది మనందరికీ తెలిసినటువంటి సత్యమే. ముందుగా దేవుని దగ్గరికి క్రైస్తవులు రావడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు ఆశీర్వాదం ఖచ్చితంగా దేవుని యొద్ద ఉంది. దేవుడు ఆశీర్వదిస్తాడని ఆశీర్వాదాల కోసం దేవుని సన్నిధికి వచ్చేవారు కోకొల్లలుగానే ఉన్నారు. మనందరికీ తెలుసు. ఏమండి, పరలోకం కోసం పరలోకం కోసం వచ్చేవారు ఎక్కువగా ఉంటారా? ఆశీర్వాదాల కోసం వచ్చేవారు ఎక్కువగా ఉంటారు? చెప్పండి. పరలోకం తర్వాత సంగతి, వెళితే వెళ్తాం, లేకపోతే లేదు. ముందు ఏం కావాలి? ఆశీర్వాదం ముఖ్యం. మరి ఆశీర్వాదం, దీవెన అనేది మనకు ప్రాముఖ్యం కనుక ఈ దీవెనలు అందరికా కొందరికా? దేవుడిచ్చే దీవెనలు అందరికీ ఇస్తాడా, కొందరికే ఇస్తాడా అనే విషయాన్ని మనం చూడబోతున్నామండి. ఇప్పుడు ఆశీర్వాదం కోసం గుణదలు వెళ్ళారండి. ఎవరైనా గుణదలు వెళ్ళినటువంటి వారు మనం అందరం వెళ్తూ ఉంటాం కదా.
గుణదల దగ్గర ఆశీర్వాదం కోసం ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటాయండి. ఏం జరిగింది చెప్పగలుగుతారా? ఈ విషయాలన్నీ మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు మనం చూసే రిఫరెన్స్ మీకు అర్థమైంది. గుణదల ఎందుకు వెళతారు? గుణదలు వెళ్ళినప్పుడు మనం ఏం గమనిస్తాం అంటే ఆశీర్వాదం రావడం కోసం. ఏమంటే జుట్టు కత్తిరించి ఇవ్వడం గురించి కాదు నేను చెప్పేది. అది మొక్కుబడిగా ఏమంటే అన్యులు చేస్తున్నటువంటి ఆచారాలు చూసి మన వాళ్ళు కూడా చేస్తున్నటువంటి ఆచారమే. కానీ ఒక పని చేస్తూ ఉంటారండి. కింద కొండ మీద మొదటి మెట్టు దగ్గర నుంచి మొదలుపెట్టి చివరి మెట్టు వరకు మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారండి. మరి మీరు గమనించారో లేదో చూసారో లేదో కానీ మోకాళ్ళ మీద కింద మెట్టు దగ్గర నుండి కొండ మీదకి పై దాకా నడుచుకుంటూ వెళ్తారు. ఏంటయ్యా నువ్వు చేసే పని, ఎందుకు ఈ విధంగా మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తున్నావు కొండ మీదకని అడిగితే వారు చెప్పే సమాధానం ఏంటంటే దీవెన కోసం, దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం. ఇలా నడుచుకుంటూ వెళితే నాకు దీవెన వస్తుంది, ఇలా నడుచుకుంటూ వెళితే దేవుడు నన్ను దీవిస్తాడనే ఆశతో నడిచేవారు కూడా చాలామంది ఉన్నారండి. ఎందుకు గుణదల కొండ మీదకి వెళ్ళి మోకాళ్ళ మీద నడిస్తే వచ్చేదా దీవెన? లేదా ఆశీర్వాదం ఆశీర్వాదం అనే దేవుని సన్నిధికి వచ్చి దేవుని సేవకులతో ప్రార్థన చేయించుకుంటే వచ్చేదా ఆశీర్వాదం? ఈ ఆశీర్వాదం, ఈ దీవెనలు ఎలా వస్తాయో, ఏం చేస్తే వస్తాయో ఇప్పుడు మనం చూడబోతున్నామండి. ఎందుకు దీవెనలు అందరికా కొందరికా? దేవుని ఉద్దేశం ఏంటి? అందరికి ఇవ్వాలనుకున్నాడా, కొందరికి ఇవ్వాలనుకున్నాడా? దేవుడైతే పక్షపాతి కాదండి. కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోయాడు అనుకోండి, దేవుడు పక్షపాతి అవుతాడు. బైబిల్ గ్రంథం ఏమి సెలవిస్తుంది? బైబిల్ గ్రంథం ఏమి సెలవిస్తుందండి? దేవుడు పక్షపాతి కాదు అని ఉందండి. దేవుడు పక్షపాతి కాదు అన్నప్పుడు కొందరికి దీవెనలు కలుగుతూ కొందరికి దీవెనలు లేకుండా ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయాలు కూడా మనం చూద్దాం. ముందుగా ఒక విషయాన్ని చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచిస్తే చూడండి, దేవుని ఉద్దేశం మనల్ని దీవించడం వెనక దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన ఎలా ఉందో చూడండి. ముందుగా పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నారండి. చూడండి జాగ్రత్తగా. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి అన్నాడు. ఎందుకు పిలువబడ్డామంటే మనం అందరం కూడా దేవుడు మనందరిని ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరందరూ పిలువబడితిరి అన్నాడంటే దేవుని ఉద్దేశం ఏంటి? ఆశీర్వాదం అందరికా కొందరికా? దీవెనలు అందరికా కొందరికా? దేవుని ఆలోచన చెప్పండి. ఇది దేవుని ఆలోచన అండి. దేవుని యొక్కకు ఎందుకు పిలువబడ్డామంట? మనం ఆశీర్వదింపబడుటకే దేవుడు మిమ్మల్ని పిలిచాను అన్నదండి. అంటే మనకు ఆశీర్వాదం ఇవ్వాలనే ఆలోచనతో, మనలను దీవెనలు కుమ్మరించాలనే ఆలోచనతోనే దేవుడు పాపమనే బందీకానంలో ఉన్నటువంటి మనల్ని, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని పిలిచాడండి. మరి ఆశీర్వాదం, ఈ దీవెనలు అందరికీ ఈరోజు వస్తున్నాయా, కొందరికే వస్తున్నాయా? ఆలోచించండి. దీవెనలు అందరికా కొందరికా అనేది మనం ఆలోచించే ముందుగా చదువుకున్నటువంటి విద్యార్థులు, బాగా చదువుకొని పాస్ అయినటువంటి వాళ్ళు పోస్టులు పడుతూ ఉంటాయండి. జాబ్ పోస్ట్ పడినప్పుడు అప్లై చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ వారు ఒక 1000 పోస్టులు పెట్టారనుకోండి, 1000 మందికి మాత్రమే ఉద్యోగాలు అని. ఎంతమంది దానికి అప్లై చేస్తారండి అప్లికేషన్లు? 1000 మందినా? సుమారుగా 3000 మంది, 5000 మంది, 6000 మందికి కూడా చేస్తారండి. మరి 6000 మంది చేసినంత మాత్రాన ఉద్యోగాలు అందరికా కొందరికా? అందరికి వస్తాయా, కొందరికి వస్తాయా? పెట్టిన వాళ్ళందరికీ ఉద్యోగం, చదివిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావడం లేదు. సెలెక్ట్ అవ్వాలి, దానికి తగిన అర్హతలు కావాలండి. అంటే ఉద్యోగం కావాలంటే దానికి తగిన అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు లేకపోతే ఉద్యోగం రాదండి. 6000 మంది పెట్టిన వారు 1000 మందికే అవకాశం ఇచ్చినప్పుడు
మిగతా ఈ 3,000 మంది పార్టిసిపేట్ చేశారనుకోండి ఉద్యోగాలకి, ఈ 1000 మందిని ఈ 3,000 మందిలో నుంచి ఎలా సెలెక్ట్ చేయాలి? మెరిట్గా పాస్ అయిన వాళ్ళు ఎవరు, ఎవరైతే దీనికి బాగా సరిపోతారని వాళ్ళు ఏరి మరి సెలెక్ట్ చేస్తారండి. అంటే జాబుకు పెట్టినంత మాత్రాన జాబ్ అందరికీ రావడం లేదు. అంటే దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన దీవెనలు కూడా అందరికీ వస్తాయా? అందరికీ రావడం లేదు ఈరోజు. అంటే దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రానే దీవెన రాదండి. జాబుకు పెట్టినంత మాత్రానే జాబ్ ఎలాగైతే రాదో, దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రానే దీవెన వచ్చింది అనుకోవడం పొరపాటు. లేదు గుణదల కొండెక్కి పైకి వెళ్ళినంత మాత్రానే దీవెన వస్తుంది అనుకుంటే పొరపాటేనండి. మరి ఎలా వస్తుంది? దీవెనలు రావాలంటే, ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? బహుగా ఆశీర్వదించబడినటువంటి ఒక భక్తుని చరిత్రను మనం బైబిల్ గ్రంథంలో చూద్దామండి. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకున్నామండి. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి, ఏమన్నాడంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఏం చేస్తానన్నాడు దేవుడు? ఆశీర్వదించి నీ నామమును నేను గొప్ప చేస్తాను. నువ్వు ఎలా ఉంటావో తెలుసా? అబ్రహాం గారి గురించి అండి ఇది. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అనేకులకి. దేవుడు ఏం చెబుతున్నాడు అబ్రహాం గారికి? నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడండి. అబ్రహాము గారు ఆశీర్వదింపబడడానికి క్వాలిఫై అయ్యాడు, ఆశీర్వాదం పొందడానికి అర్హుడయ్యాడు. ఏం అర్హతలు సంపాదించాడండి? దేవుని యొద్ద నుండి అబ్రహాం గారు ఆశీర్వాదం పొందడానికి ఆయనలో ఉన్నటువంటి అర్హతలేంటి? ఆశీర్వాదం పొందడానికి కూడా అర్హత కావాలా లేదా? జాబు పొందడానికి అర్హత కావాలా లేదా? చెప్పండి ముందుగా. ఏమంటే జాబు పొందాలంటే అర్హత ఉండాలా లేదా? చదువు ఒకటే సరిపోతుందా? చదివినంత మాత్రాన జాబ్ వచ్చేస్తుందండి? రాదండి. దానికి తగినటువంటి అర్హతలన్నీ కూడా ఖచ్చితంగా కావాలి. మరి దేవుని యొక్క దీవెనలు కావాలంటే అర్హతలు కావాలండి. ఇప్పుడు అబ్రహాం గారి కాడికి వచ్చి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అబ్రహామా, నిన్ను గొప్పగా చేయబోతున్నాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, ప్రజల మధ్య నిన్ను ఇస్తాను, నువ్వు అసలు అనేకులకు ఎలా ఉంటావు? ఆశీర్వాదంగా ఉంటావు అబ్రహాం అని అంటాడండి. అంటే ఆశీర్వాదం లక్షణాలు ఏంటో, అర్హతలు ఏంటో చూడండి. మొదటి వచనంలో ఉంటుందండి. అదే 12వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. ఆయన ఆశీర్వదింపబడడానికి గల కారణం ఏంటో చూడండి ఒకసారి. యెహోవా మాట్లాడుతాడండి ఇక్కడ అబ్రహాముతో. ఏమని? అబ్రహామా, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరాలి. ఎక్కడి నుంచి బయలుదేరాలంటే బాగా ఆలోచించాలండి ఈ విషయాన్ని. అబ్రహాం గారికి దేవుడు చెబుతున్నాడు ఏమని? అబ్రహామా, నీవు లేచి నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువుల యొద్ద నుండి వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళాలి. మూడవది, నీ తండ్రి ఇంటి నుండి నీ సొంత ఇంటిని విడిచిపెట్టాలి. బయలుదేరు. వీటన్నిటిని విడిచిపెట్టి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి? బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళిపో. ఏమండి? అబ్రహాం గారు దీవించబడడానికి ఆయనకున్నటువంటి అర్హతలు ఏంటో తెలుసా? ఏం చేశాడు ఆయన? చెప్పగలుగుతారు ఏం చేశాడు? దేశాన్ని విడిచిపెట్టమంటే దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. ఇంటిని విడిచిపెట్టమంటే ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. బంధువులందరినీ విడిచిపెట్టి వెళ్ళమంటే బంధువులందరినీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా లేఖనాలు చెబుతూ ఉన్నాయండి. అంటే చెప్పిన మాట, ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా అబ్రహాం గారు పాటించారు కనుక అబ్రహాం గారికి ఏమొచ్చింది? 2వ వచనం ఇప్పుడు చదువుతామండి. 2వ వచనం చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును నేను గొప్ప చేయుదును. నీవు ఎలా ఉంటావంటే ఆశీర్వాదముగా ఉందువు అన్నాడు. కాబట్టి ఆలోచించండి. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే
అబ్రహాం ఏం చేశాడంటే ఖచ్చితంగా దేవుని మాటకు లోబడి బ్రతికాడు. దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళిపోయాడండి. అందరినీ విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాలి? నేను దేశం విడిచిపెట్టి మరొక దేశానికి వెళ్ళడమా? మరొక దేశంలోకి వెళ్ళి నేను ఎలా బ్రతకగలను అని ఏమైనా అడిగాడండి దేవుణ్ణి? ఒక దేశం విడిచిపెట్టి మరొక దేశం వెళ్ళడం అంటే బాగా బ్రతకగలుగుతారా? అన్ని సౌకర్యాలు ఉంటాయండి. ఆ దేశంలో ఎవరు మనకు తెలిసిన వారు ఉండరు, ఏ ఫెసిలిటీస్ మనకు ఉండవు. అయినా కానీ ఇబ్బంది పడినా, ఎన్ని ఇబ్బందులు పడతానికైనా ఇష్టపడ్డాడండి దేవుని మాట నెరవేర్చడానికి. 8వ వచనం చూడండి, కావాలంటే మీకు బాగా అర్థమవడం కోసం. 12వ అధ్యాయమే 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయిగిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను అనందండి. అక్కడ నుండి ఏం చేశాడంటే అబ్రహాం గారు వెంటనే లేచి బయలుదేరి, అంటే ఏం చేసినట్టు? దేవుడు చెప్పిన మాట విన్నాడా వినలేదా? దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా విన్నాడు కనుకే 2వ వచనంలో, ఆ 12వ అధ్యాయం 2వ వచనంలో అందుకే చెబుతున్నాడండి, అబ్రహామా నిన్నేం చేస్తానో తెలుసు, నిన్ను గొప్ప జనముగా చేయబోతున్నాను, నిన్ను నేను ఆశీర్వదించబోతున్నానని దేవుడు ఆశీర్వదించాడండి. ఆయన్ని బహుగా ఆశీర్వదించాడు అబ్రహాం గారిని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అంటే అర్హత సంపాదించాడు. అంటే చెప్పిన మాట తూచా తప్పకుండా అన్ని విషయాల్లో అబ్రహాం గారు దేవుని మాట విన్నాడు. అంటే మనం ఆశీర్వదించబడాలి అంటే, మనకు దీవెనలు కావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరి మాట వినాలంటే దేవుని మాట మర్చిపోకూడదు. విన్న మాట ప్రకారంగా మనం బ్రతుకుతున్నామో లేదో మన బ్రతుకులను పరిశీలించుకుంటూ మార్చుకుంటూ దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా ఏం పొందుతాం? దీవెనలు పొందుతామండి. 22వ అధ్యాయంలో కూడా ఆదికాండంలో తనకిష్టమైన కుమారుడైనటువంటి ఇస్సాకుని బలి అడుగుతాడండి. బలి ఇవ్వడానికి కూడా వెనకంజ వేయడు, కుమారుడిని చంపుకోవడానికి కూడా సిద్ధపడ్డాడండి దేవుని మాటకు లోబడి. అంత గొప్పవాడు అబ్రహాం, అంత గొప్ప త్యాగం చేశాడు కనుక ఏం పొందుకున్నాడు? ఆశీర్వాదం, దీవెనలు పొందుకున్నాడండి. దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి కారణం, మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏం కనపడుతుంది ఇక్కడ? దేవుని మాట విన్నాడండి శ్రద్ధగా. మరి మనం ఆశీర్వదించబడాలంటే మనకేం కావాలి? మనకు దీవెనలు రావాలంటే మనకేం కావాలో చూద్దాం. ఒక మాట చూద్దామండి బైబిల్ గ్రంథంలో. అబ్రహాం గారి గురించి చూసాం. ఈరోజు అబ్రహాం గారు మన కళ్ళ ముందు లేడు. ఆయన ఆశీర్వదింపబడ్డాడు, బ్రతికినంతకాలం బ్రతికాడు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికాడు, విశ్వాసులకు తండ్రిగా పరిగణించబడ్డాడు. ఈరోజు పరదేశంలో నెమ్మది పొందే స్థలంలో ప్రశాంతంగా ఉన్నాడు. మరి మన పరిస్థితి చూద్దామండి ఒకసారి. మనకు దీవెనలు రావాలంటే ఏం చేయాలో ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం చూద్దామండి ఒకసారి. 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్నేం చేస్తాడు? హెచ్చించును. అంటే నీకు కూడా అవకాశం ఉంది, మనకు కూడా అవకాశం ఉంది. ఏం చేస్తే? ఏమంటే దీవెన కావాలంటే ఏం సంపాదించుకోవాలి, ఏం అర్హతలు కావాలో మనం చూస్తున్నామండి. అబ్రహాం గారు దీవించబడడానికి ఆయన అర్హత ఉంది. ఏంటి అర్హత? దేవుని మాట శ్రద్ధగా విన్నాడు. మనం దీవించబడాలి అంటే, మనం ఆశీర్వదించబడాలంటే మనకు కూడా ఏం కావాలి? అర్హతలు కావాలి. ఏం అర్హతలు కావాలి మనకి? కాబట్టి ఏం అర్హతలు కావాలి? చదవండి, మళ్ళా చదవండి. ఏంటంటే ఎవరు పలకట్లేదు, వినట్లేదా? దేవుని మాట ఎలా ఉండాలంటే ఒకసారి చదవండి మళ్ళా. నీవు నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలి?
శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల అన్నాడంటే యెహోవా మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే నీకు దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. శ్రద్ధగా వింటే వచ్చేది దీవెన. గుణదల కొండ మీద మనం కింద మెట్టు నుంచి పై మెట్టు వరకు నడుస్తూ వెళితే వచ్చేది కాదు దీవెన. దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం ప్రతి క్రమకూడికి వచ్చిపోతే వచ్చేది కాదంట ఆశీర్వాదం. ఏం చేస్తే వచ్చేదంట? వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనం శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. శ్రద్ధగా వాక్యాన్ని వింటే ఏమొస్తుందంటే ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుందంటే. అంటే దీవించబడాలి అంటే మనకు ఉండవలసినటువంటి మంచి క్వాలిఫికేషన్ ఏంటంటే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినే స్థితిలో మనం ఉండాలండి. ఏంటంటే శ్రద్ధగా వింటలేదా మేము అనుకోవద్దు. లేదు ఏమంటే శ్రద్ధగా వింటున్నా మాకు ఎందుకు ఇంతవరకు దీవెన రాలేదని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారండి. మేము చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటాం, దేవుని పనిలో చాలా శ్రద్ధగా ఉంటాం, మరి మాకెందుకు దీవెనలు రావడం లేదనుకునే వారు కూడా ఉండొచ్చు. దానికి కూడా దేవుడు ప్రశ్నకు సమాధానం చెప్పాడండి బైబిల్లో. ఏం చెప్పాడు? తగిన సమయమందు ఏం చేస్తానన్నాడు దేవుడు? నిన్ను హెచ్చిస్తానన్నాడు. తగిన సమయమందు పరీక్షిస్తూ ఉంటాడండి. పరీక్షలో పాస్ అయితే కానీ దేవుడు హెచ్చించే స్థితిలో హెచ్చిస్తాడు ఖచ్చితంగా. అబ్రహాం గారికి ఒక పరీక్ష పెట్టాడండి. ఏం పరీక్ష పెట్టాడు అబ్రహాం గారికి? పిల్లలు లేరండి. ఖచ్చితంగా అబ్రహామా నీకు ఎలాంటి పిల్లలు ఇస్తాను, ఎంతమందిని ఇస్తానో తెలుసా? ఒకసారి పైకి చూడయ్యా అంటాడండి. పైకి చూస్తే ఏం కనపడుతుంది? నక్షత్రాలు. ఆకాశ నక్షత్రముల కంటే విస్తారమైనటువంటి ఏమంటే బిడ్డలు ఇస్తాను నీకు. పైకి చూసే కదా అయిపోయింది కదా, కిందకు చూడే ఒకసారి అంటాడండి. మళ్ళీ కిందకు చూస్తే ఏముంది? అక్కడ ఇసుకనే ఉంది. ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి సంతానాన్ని ఇస్తానన్నాడు. అన్న తర్వాత ఎన్ని సంవత్సరాలు ఇవ్వలేదండి దేవుడు? కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడండి అబ్రహాం గారు. అలా పరీక్షలో నెగ్గాడు కనుకనే చివరాఖరికి దేవుని వాగ్దానాన్ని పొందుకోగలిగాడండి. ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు అబ్రహాం గారు. కాబట్టి ఆలోచన చేద్దాం. ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనకు కావలసినటువంటి మొట్టమొదటి అర్హత ఏంటి? దేవుని మాట శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. దేవుని వాక్యం, దేవుని మాట అంటే దేవుని వాక్యం. వాక్యం పట్ల నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా ఉంటావో ఖచ్చితంగా నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. తగిన సమయంలో. నేను వింటున్నాను, నన్ను ఇప్పుడు హెచ్చించలేదంటే కుదరదండి. మళ్ళీ కొంత సమయం పట్టింది. ఆయన పరీక్ష ఏమండి మన పట్ల ఉన్నప్పుడు అది పూర్తవ్వాలి. పూర్తయ్యే వరకు కూడా నువ్వు దేవుని మాట వినే విషయంలో శ్రద్ధ చూపించాలి. అప్పుడు దేవుడు తగిన సమయంలో మనల్ని దీవిస్తాడండి. ఆలోచించండి, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం అండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట మీరు వెతకండి. ఏం వెతకాలంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఏవన్నీ అండి? దీవెనలన్నీ అనుగ్రహింపబడాలంటే ఏం వెతకాలంటే మనం రెండవ సంగతి మనం చూస్తుంది ఇప్పుడు. రెండవ అర్హత అండి. ఏం వెతకాలి? రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎప్పుడు? దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు. రెండవది ఆయన రాజ్యమును ఆయన నీతిని నువ్వు వెతికినప్పుడు. ఈ రెండు లక్షణాలు మనలో ఉండాలండి. మూడవది జాగ్రత్తగా గమనించాలి. దీవెనలు దేవుని యొద్ద నుండి మనం పొందుకోవాలంటే అర్హత కావాలి. ఏం అర్హతలు కావాలి? అబ్రహామును దీవించిన దేవా నన్ను దీవించంటే దీవించడండి. అబ్రహామును ఎందుకు దీవించాడో, అబ్రహాము బ్రతుకు ఎలా ఉందో, ఆయన జీవిత విధానం ఎలా ఉందో చూడాలి. ఆయన జీవించడానికి గల, ఆయనను దీవించడానికి వెనుక ఆయన బ్రతికే కారణం అండి, ఆయన క్రియలే కారణం. కాబట్టి ఆలోచన చేద్దాం. మూడవ లక్షణం చూడండి. రెండు లక్షణాలు చూసేవాడు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది చెబుతారో చూద్దాం చివరిలో అయిపోయిన తర్వాత. ఎంతమంది చెబుతారో చూద్దాం. నేను ఎందుకంటానంటే అండి,
ఎంత ఆసక్తిగా మీరు వాక్యాన్ని వింటున్నారో అక్కడే అర్థమైంది. అర్థమైనంత మాత్రాన నేను మిమ్మల్ని ఏమీ చేయలేను, మిమ్మల్ని ఏమనేది లేదు. దేవుడు మాత్రం ప్రతి హృదయాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ప్రాముఖ్యంగా మీకు దీవెనలు కావాలంటే దేవుని మాట శ్రద్ధగా వింటేనే. రెండవది, దేవుని రాజ్యమును నీతిని వెతికే వారికి అన్నీ కూడా ఏమవుతాయంటే అప్పుడు అవన్నీ సమకూడి జరుగుతాయి. మూడవ సంగతి చూద్దాం. మూడవ క్వాలిఫికేషన్ దీవెనలు పొందాలంటే మూడవ లక్షణం మనకి ఏముండాలో ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 12వ వచనం అండి. ద్వితీయోపదేశ కాండంలోనే 7వ అధ్యాయం 12వ వచనం చదవండి అమ్మా. 12వ వచనం, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల మీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపుతాడు. ఏంటంటే విధులన్నిటినీ విని, ఇప్పటివరకు మనం ఏం చెప్పాం? శ్రద్ధగా వినాలి. వింటే సరిపోతుందా? ఏం చేయమన్నాడు చూడండి. విధులన్నిటినీ విని వాటిని ఏం చేయాలంటే అనుసరించాలి. విధులన్నిటినీ విని వాటిని అనుసరించాలి. అనుసరిస్తే ఏం జరుగుతుంది? కాబట్టి నిబంధనలు నెరవేర్చి నీకు కృప చూపుతాడు దేవుడు. విని నెరవేర్చాలి. విన్న వాక్యాన్ని నీ జీవితంలో నెరవేరిస్తేనే నీకు దీవెన. అర్థమవుతుందండి? విన్న వాక్యాన్ని మనం మన జీవితంలో నెరవేరిస్తే వచ్చేదే దీవెన. అంటే దేవుని ద్వారా పొందుకునే దీవెనలు మనం విన్న వాక్యాన్ని అనుసరించాలి. మేమన్నీ బాగా అనుసరిస్తున్నామని అనుకోవద్దండి. నిజంగా మనం ఎంతవరకు అనుసరిస్తున్నామో శాంపుల్గా ఒక మాట చూద్దామండి. ఈ విషయాన్ని మనం అనుసరిస్తున్నామో లేదో. విధులు, దేవుడు మనకి ఇచ్చినటువంటి విధులు కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఆ విధులన్నీ నిజంగా మనం అనుసరిస్తున్నామో లేదో మనకు తెలిసినటువంటి మాటలే. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆ విధులన్నీ నిజంగా మనం అనుసరిస్తే నిజంగా నువ్వు దేవుని దీవెన పొందుతావు. దీవెన పొందలేకపోతున్నావంటే దేవుడిచ్చిన నిధులను అనుసరించడం లేదనే కారణం. ఏంటా నిధులు? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుతామండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపము, ఇప్పుడైతే మీరు మొట్టమొదటి చెబుతాడండి. ఏంటంటే అది కోపము, రెండవది ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటిలో నుండి బూతులు అను వీటన్నిటిని ఏం చేయాలి? విసర్జించండి. విసర్జించడం అంటే అర్థం ఏంటండి? విసర్జించడం అంటే అర్థం ఏంటి? విసర్జించడం అంటే అర్థం ఏంటంటే కొద్ది రోజులు బూతులు మాట్లాడుతూ కొద్ది రోజులు మళ్ళా బూతులు మానుకోవడమా? ఒకరోజు కోపపడుతూ మరొక రోజు కోపం లేకుండా జీవించడమా? ఈ లిస్టులో ఏమేమి ఉన్నాయండి? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషించడం, ఎదుటి వారిని దూషించడం, నోటిలో నుండి వచ్చే బూతులు, వీటన్నిటినీ విసర్జించండి. అంటే పూర్తిగా మీ లైఫ్లో ఇవి కనపడకూడదు కానీ అర్థమండి. పూర్తిగా కనపడకుండా ఉంటున్నాయా? ఆలోచించండి. కోపం లేదండి మనకు కోపం అసలు రాదా? కోపం మనకు మాట్లాడితేనే వచ్చింది కోపం, కొడితే కాదు. ఇందాక అన్నయ్య చెప్పాడు, మాణిక్రావు అన్నయ్య చెప్పిన 9 లిస్టులో యేసు ప్రభువుని బాధిస్తున్నా కానీ కనీసం ఆయన నోరు కూడా తెరవలేదంట. ఆయన గురించి ఎందుకు చదువుకుంటున్నాం, ఎందుకు వింటున్నాం అంటే ఆయనే మనకు మాదిరి, మన ప్రభువే మనకు మాదిరి అండి. మనుషులను మాదిరిగా పెట్టుకుంటే మోసపోతాం మనం. ఖచ్చితంగా మన ప్రభు అయిన యేసునే మనం మాదిరిగా పెట్టుకోవాలి. యేసు క్రీస్తే నీకు రోల్ మోడల్ అయి ఉండాలి. ఆయన బ్రతికి ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, ఆయన క్రియలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయని చూసి ఎప్పుడైనా మీరు యేసు ప్రభు వారికి ఏమంటే బాధించే సమయం
కనీసం నోరు తెరవలేదు. 3వ అధ్యాయం యెషయా గ్రంథం 5-6 వచనాల్లో మనం చదువుకుంటే ఆ మాటలు కనపడతాయి మనకి. ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు అని ఉంటుందండి. బాధ పెడుతున్నా కానీ నోరు తెరవడం లేదంటే ఆలోచించండి. మనం చూసి ఈరోజు ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కోడి మీద కుక్క మీద పెట్టి తిడతారనుకోండి, కోడి కాళ్ళు ఇరుగును కాక కుక్క కాళ్ళు ఇరుగును కాక అని తిడతా ఉంటారు. మనకి ఎలా ఉంటుందండి? యేసు ప్రభువుని కాంటించి ముఖం మీద ఉమ్ము వేసిన, పిడుగుద్దులు గుద్దిన, వెంట్రుకలు పట్టుకొని పెరిగి వేసిన, కొరడాలతో కొడుతున్న, చిత్రహింసలు చేస్తున్నా కానీ ఏం చేయలేదంటాడు ఆయన. నోరు లేక కాదు, మాట్లాడలేక కాదు. ఆయన ఒకప్పుడు మాట్లాడుతుంటే యూదులు అందరూ కూడా ఏమయ్యారట? ఆశ్చర్యపడిపోతున్నారు. అసలు ఈయన వడ్లవారి కుమారుడేనా, యోసేపు కుమారుడు కాదా, ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అన్నారండి. అంత గొప్పగా మాట్లాడగలిగే యేసుక్రీస్తు ఎందుకు మాట్లాడటం లేదు కాబట్టి ఏ సందర్భంలో మనం మాట్లాడకుండా ఉండాలో ఆ సందర్భంలో మాట్లాడకుండా ఉండాలండి. బాధించినా కానీ మాట్లాడని స్థితి, ఇబ్బంది పెట్టినా బాధపడదు, ఇబ్బంది పెట్టినా మాట్లాడే స్థితి, కోపం రాని స్థితి మన ప్రభువులో ఉన్నది. ఆ లక్షణమే మనకు విధులుగా ఇవ్వబడినవి. ఈ విధులన్నింటినీ నిజంగా మనం అనుసరిస్తామండి. కోపం లేదా మనకు కోపాన్ని గురించి ఎఫెసీ పత్రికలో చెబుతాడండి. కోపపడుడి కానీ పాపం మాత్రం చేయకండి. అంటే కోపం వల్ల కూడా ఏం చేయొచ్చు? కోపం వల్ల పాపం చేసిన వారు చాలా మంది ఉన్నారండి బైబిల్లో. కోపపడుతూ పాపం చేసిన వారు. ఒక కయ్యను కోపంతో వెళ్ళాడండి తమ్ముడి మీదకి, హేబెలు మీదకి. ఏం చేశాడు? కోపంతో వెళ్ళి చంపేసి నరహత్య చేసి పాపం చేశాడు. దేశనిమ్మడిగా అయిపోయాడు. నువ్వు ఏ భూమిలో విత్తనం విత్తినా కూడా ఆ భూమిలో నుండి సారం నీకు రాదని దేవుని చేత శపించబడ్డాడండి. దానికి కారణం ఏంటో తెలుసా? కోపమే. ఆయన చేసినటువంటి కోపంలో ఆయన చేసిన పాపమే ఆయన బ్రతుకుకి శాపంగా మారిందండి. దీవెనకు బదులుగా కయ్యనికి ఏమొచ్చింది? శాపం. అంటే కోపం శాపాన్ని తెచ్చిపెడుతుంది కనుక విధులలో ఒకటిగా దేవుడిచ్చాడు మనకి. కోపము మీకు ఉండకూడదు. అన్నిటి గురించి మనం ఆలోచించలేదండి, సమయం చాలదు. ఒక కోపాన్ని గురించి ఆలోచించాం. మరి కోపం విషయంలో మనం ఎలా ఉంటున్నాం ఆలోచించండి. కోపపడే విషయంలో కుటుంబంలోనైనా, ఫ్రెండ్స్తోనైనా, మన సహోదరులతోనైనా, మన తోబుట్టువులతోనైనా, మన బంధుమిత్రులందరితోనైనా మాట్లాడేటప్పుడు, సంభాషించేటప్పుడు కోపం ఖచ్చితంగా వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఎప్పటి వరకు ఉండొచ్చు కోపం మనకి చెప్పగలుగుతారా? కోపం ఎప్పటి వరకు ఉండొచ్చు అండి మనలో? కోపం పడవచ్చు కానీ పాపం చేయొద్దన్నాడు. ఇప్పుడు పాపంగా మారితే కోపం తెలీదా? ఎఫెసీ పత్రికలో ఉంటుందమ్మా మాట 4వ అధ్యాయంలో. కోపపడుడి కానీ పాపము చేయకుడి. వచనం 26 అనుకుంటాను, 26 వచనం, 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 26 వచనం. కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఎప్పటి వరకు అండి? సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము మీలో నిలిచి ఉండకూడదు అన్నాడండి. ఎప్పటి వరకు? సూర్యుడు అస్తమించడానికి ఎన్ని రోజులు పట్టిందండి మనకి? సుమారుగా ఉదయం ఇటు ఉదయిస్తాడు, మళ్ళీ సాయంత్రానికల్లా అస్తమిస్తాడు. భార్యాభర్తలకు కుటుంబంలో సమస్య వచ్చింది అనుకోండి, చిన్న మాట అనుకున్నారు అనుకోండి, ఎన్ని రోజులు పలకుండా ఉంటారండి? ఎన్ని రోజులు పలకుండా ఉంటారో తెలుసు కదా మనకి. కుటుంబాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే కుటుంబంలో జరిగే సంఘటనలు మనకు బాగా పరిచయమైనవి కనుక. దేవుడు ఏం చెబుతున్నాడు? కోపం ఎప్పటి వరకు ఉండాలంట? సూర్యుడు అస్తమించే వరకే. కోపం పడవచ్చు. అలాగని బిడ్డలు తప్పు చేస్తున్నారు అనుకోండి, తప్పుడు మార్గంలో వెళుతున్నారు అనుకోండి, కోపపడద్దు అన్నాడు కదా దేవుడు. నేను కోపపడకుండా ఉంటాను అనుకుంటే మళ్ళా పొరపాటే. బెత్తెము వాడని తండ్రి తన కుమారుణ్ణి ఏం చేస్తున్నాడు? నరక శిక్షకు పాత్రని చేస్తున్నాడని సామెతల గ్రంథంలో ఉంటుంది. మళ్ళా కోపపడాల్సిన సందర్భాలు ఉన్నాయి. సరిదిద్దుటకు నీ పిల్లల్ని దైవ మార్గంలో నడిపించడానికి. కోపము పాపముగా మారే స్థితిలో కోపం ఉండొచ్చు. ఆ పాపంగా మారే లోపే నీ కోపం ఏమైపోవాలి? సూర్యుడు అస్తమించే లోపే నీలో ఉండకూడదు. అంటే కోపం విషయంలో మనం ఎలా ఉంటున్నాం ఆలోచించుకోండి. నిజంగా సూర్యుడు అస్తమించేలో వెళ్ళిపోతున్న కోపం మనలో నుంచి ఇంకా శత్రుత్వాలు పెంచుకొని
ద్వేషాలు పెంచుకొని కోపంగా ఉంటూ కొంతమందితో పలకుండా ఉంటున్నామా? క్రైస్తవులకు మాత్రం ఇది ఉండకూడదండి. ఏం చేయమన్నాడు ప్రభు తెలుసు కదా, యేసు ప్రభు ఏం చేయమన్నాడు తెలుసు అందరికీ? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను కూడా ప్రేమించండి అని చెబుతున్నాడు బైబిల్ గ్రంథంలో. మత్తయి సువార్తలో ఉంటుంది ఆ మాటలు. శత్రువును కూడా ప్రేమించి వారి కొరకు మనం ప్రార్థించాలండి. అది మన స్థితి. ఆ స్థితిలోకి నువ్వు వస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడండి. అందుకే మనకి ఇంకా ఆ స్టేజ్ రాలేదు కనుక మనకి ఇంకా ఆ దీవెనలు పొందుకోలేకపోతున్నాం. ఖచ్చితంగా ఇస్తాడు. తగిన సమయంలో దేవుడు పక్షపాతి కాదు కనుక అందరినీ దీవిస్తాడు కనుక దేవుడు చెప్పిన క్వాలిఫికేషన్స్ ముందు మనం సంపాదించుకుంటే మనం దీవెనలు పొందగలమండి. మొట్టమొదటి లక్షణం చెప్పగలుగుతారా? మనం దీవెనలు పొందాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి దేవుని మాట శ్రద్ధగా వినాలి. రెండవది ఏం చేయాలి? ఆయన రాజ్యమును నీతిని వెతకాలి ముందు. అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి తర్వాత. మూడవది ఏం చేయాలంటే దేవుడు ఇచ్చినటువంటి విధులను విని విడిచిపెట్టకుండా విన్న వాటి ప్రకారంగా భూమి మీద అనుసరిస్తూ ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడండి. విన్న ప్రకారంగా చేయాలి అనేది మూడవ సంగతిగా మనం చూస్తూ ఉన్నామండి. మరొక సంగతిని మనం చూద్దాం. రోమాపత్రిక 4వ సంగతి 8వ అధ్యాయం 27, 28 వచనాలు చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 27, 28 అండి. మరియు 8:27 చదవండి. హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. 28వ వచనం చూడండి. ఇక్కడ మనకు ఆన్సర్ 28వ వచనంలో ఉందండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతుంది. ఏమండి? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అన్నాడండి. ఇప్పుడు చెప్పండి 4వ సంగతి ఏంటో? ఎవరికి జరుగుతుందంట మేలు? దేవునిని ప్రేమించు వారికి మేలు కలుగుతుంది అని బైబిల్ చెబుతున్నాడు. ఎవరిని ప్రేమిస్తే? దేవునిని ప్రేమిస్తే మేలు కలుగుతుంది. మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే? దేవుణ్ణి ప్రేమించడం ఎలా? ఇప్పుడు భర్తను ప్రేమిస్తున్నావా భార్యగా అంటే నాకు నా భర్త అంటే నాకు చాలా ప్రేమ ఉందని నేను చెబుతూ ఉన్నారనుకోండి. లేదు, భార్య కాకుండా భర్తలు కూడా నా భార్య అంటే నాకు చాలా ప్రేమ అని భర్తలు చెబుతున్నారు అనుకోండి. మాటలతో చెప్పేదా ప్రేమ అంటే? నాకు నా భర్త అంటే చాలా ప్రేమ అండి అని చెప్పుకుంటూ భర్త పని దగ్గర నుంచి వచ్చిన తర్వాత భర్తకి అవసరమైనటువంటి నీళ్లు తోడకుండా, సమయానికి భోజనం పెట్టకుండా, తను నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు నిర్వర్తించకుండా నా భర్త అంటే నాకు చాలా ప్రేమ అండి అంటూ ఉందనుకోండి. నా భర్త అంటే చాలా ప్రేమ అని చెబుతూ భోజనం పెట్టడం లేదు సమయానికి, బట్టలు ఉతకడం లేదు సమయానికి అనుకోండి. ప్రేమ ఉన్నట్టేనా? ప్రేమ ఉన్నవాడు ఏం చేస్తారంటే అడగకుండా అన్ని ఆటోమేటిక్గా తీసుకొని ఇస్తూ ఉంటారండి. మరి దేవుని ప్రేమించడం అంటే అర్థం కావడం కోసం దీన్ని ఆలోచించాం మనం. అసలు దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుడు మనకు చెప్పిన మాటల ప్రకారంగా ఎప్పుడైతే మనం జీవిస్తూ దేవుడు ఇది చెప్పాడు కదా, ఆ మాటకు నేను బాగుగా నడుచుకోవాలి కదా అని ఎప్పుడైతే మనం దిద్దుకుంటూ దినదినమో దేవుని కొరకు ఆత్మీయంగా బలపడుతూ దేవునికి దగ్గర అవుతూ ఉంటామో అదేనండి మనం దేవుణ్ణి ప్రేమించడం అంటే. దేవుని మాట విని దాని ప్రకారంగా చేస్తే దేవుణ్ణి మనం ప్రేమించినట్లే. మన పిల్లలకి మన మీద ప్రేమ ఉందో లేదో పసిగట్టడానికి తల్లులు తండ్రులు పసిగడుతూ ఉంటారండి. తినే వస్తువులు నాకు కూడా కొంచెం పెట్టరు అంటూ ఉంటారు. మళ్ళీ పెట్టేటప్పుడు ఏమంటారు? అవసరం లేదు లేదా నువ్వే తినమ్మా అంటారు. తెచ్చేది తండ్రి దగ్గర తినదలుచుకుంటే ఇంట్లో చాలా ఉంటాయి. అయినా కూడా పిల్లలు ఎందుకు అడుగుతున్నారంటే పిల్లల మనసు ఏంటో తెలుసుకోవడానికి. మరి దేవునికి మన మనసు ఏంటో అర్థం కావాలి. నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నామో లేదో అర్థం కావాలి. ఆయనకి ఎలాంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో దేవునికి అర్థం కావాలి.
ఎలా అర్థమవుతుందండి దేవునికి? ఆలోచించండి జాగ్రత్తగా. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామో లేదో ఆయనకు అర్థం కావాలంటే ముందుగా మనం ఎవరిని ప్రేమిస్తామో తెలుసండి మీకు? మనం ఎవరిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు? మన సహోదరులను ప్రేమిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్లేనని మొదటి యోహాను పత్రికలో ఆ మాటలు రాయబడి ఉంటాయండి. ఒకసారి చూడగలుగుతారా? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి చూద్దామండి. 4వ అధ్యాయం 19-20 వచనాలు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19-20 వచనాలండి. ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము కూడా దేవుణ్ణి ప్రేమించుతున్నాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుతున్నాను అని చెప్పి ఏమంటాడంటే, ఇక్కడ కేర్లెస్గా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ ఎవడైనా అంటే ఏంటంటే, మీరు అనేది గౌరవప్రదమైనటువంటి పిలుపండి. ఎవడైనాను అంటే ఏంటి అర్థం? కేర్లెస్. అది ఎందుకు? దేవుని ప్రేమించడం లేదు కనుక. ఎవడైనాను మేము దేవుణ్ణి ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అన్నాడండి. సహోదరుని ప్రేమించకుండా, కళ్ళ ముందున్న ఈ సహోదరుని ప్రేమించకుండా, సహోదరునికి వందనాలు చెప్పకుండా, సహోదరులతో కలిసిమెలిసి ఉండకుండా, సహోదరులతో ఐకమత్యంగా మనం ఉండకుండా, సహోదరులు అంటే ఎవరండి? ఎంతకి సహోదరులు అంటే ఎవరు? ఏమండి? విశ్వాసులే సహోదరులా? మన తోటి విశ్వాసులు మన సహోదరులే. ఒక ఉదరం నుండి వచ్చిన వారందరూ కూడా సహోదరులు అవుతారండి. ఒక ఉదరం అంటే ఒక గర్భం నుండి వచ్చిన వారందరూ కూడా, ఇప్పుడు ఒక తల్లి గర్భంలో నుండి అన్న, చెల్లి అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా సహోదరులని పిలుస్తారు లేదా? సహోదరులు. మనమంతా కూడా ఒక గర్భం నుండి వచ్చిన వాళ్ళమే. ఆ సంగతి తెలుసు కదండి. మనమందరం కూడా ఒక గర్భం నుండి వచ్చిన వాళ్ళమే. ఎవరి గర్భం నుండి వచ్చాము? అంటే అప్పుడు హవ్వమ్మ గర్భంలోకి రాకముందు ఎక్కడ ఉన్నాం? హవ్వమ్మ గర్భంలో నుండి వచ్చాం. ప్రతి వారికి, జీవము కలిగిన వారికి హవ్వమ్మే తల్లి. మరి హవ్వమ్మ గర్భంలోకి రాకముందు కూడా ఉన్నాం. మనం ఎక్కడున్నాం? ఆదాము గర్భంలో ఉన్నాం. ఎలా ఉన్నామంటారేమో. కాబట్టి ఒకసారి ఆ మాట చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదువుతామండి. దేవుడైన యెహోవా నేల వంటితో నరులను నిర్మించి, ఏమంటే నరుడైతే ఆదాముడు. ఇక్కడ ప్రారంభ నరుడు ఆదాము. నేల వంటితో నరుడైన ఆదామును నిర్మించి వాని నాసికారంధ్రంలో ఏం చేశాడంటే, జీవ వాయువును ఓదగా. ఏముందండి దేవుడు? జీవ వాయువు అప్పటి వరకు ఎక్కడ ఉంది? ఆదాములోకి రాకముందు. ఇప్పుడు చెప్పండి, జీవవాయువు ఆదాములోకి, ఆ బొమ్మలోకి రాకముందు ఎక్కడ ఉందండి? దేవునిలో నుండే అది వచ్చింది. దేవుడు ఓదగా వచ్చిన వారమే మనమంతా. మనందరినీ ఓదడు ఆయన. ఒక్కసారి ఊదాడు ఆదాములోకి. ఒక్కసారి ఊదిగా వచ్చిన వాడే మనమంతా. అదే అంటే మేము నమ్మలేమనుకున్నారా? మీకు ఇంకా పూర్తిగా ఎవిడెన్స్ కావాలంటే అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం చూడండి. కావాలంటే అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం జాగ్రత్తలు చదువుతామండి. ఈ విషయం మనకు అర్థమైతే మన సహోదరులు ఎవరో మనకు అర్థమైంది. అప్పుడు మనం ఎవరిని ప్రేమించాలో అర్థమైంది. అందుకోసం ఈ విషయాన్ని చూస్తున్నాం. చూద్దాం. అపోస్తుల కార్యములు 17:26 చదువుతున్నారండి. మరియు యావత్తు భూమి మీద కాపురము చేయడానికి ఆయన అనగా దేవుడు ఒకరి నుండి అనగా ఆదాము నుండి ప్రతి జాతి మనుషులు అనగా ఆవిడ నిగ్రోస్ కావచ్చు, ఏమండి భారతీయులు కావచ్చు, పాకిస్తాన్ వాడు కావచ్చు, ఏ జాతి వాడైనా ప్రతి జాతి మనిషిని సృష్టించాడంటాడు దేవుడు. ఎక్కడి నుంచి? ఒకరి నుండి. ఆ ఒకడు ఆదాము. ఆ ఒకడు ఆదామే. ఆదాములకు ఎక్కడి నుంచి వచ్చాము? దేవుళ్ళ నుండి. అంటే దేవుని గర్భవాసంలో నుండి, సాక్షాత్తు దేవునిలో నుండి వచ్చిన వారు మనమంతా. దేవునిలో నుండే వచ్చామండి. ఎందుకంటే ఆదికాండం 1:26 అంటాడు, తన స్వరూపంలో చేసుకోవాలనుకుంటాడు పిల్లల్ని. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. ఏ స్వరూపం కావాలంట పిల్లలకి?
నా స్వరూపమే ఇస్తాను అనుకున్నాడు దేవుడు, ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు. ఎందుకంటే దేవుని స్వరూపం ఏంటి? మనకి ఇలా ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. దేవుని స్వరూపం ఏంటో చెప్పండి, చెప్పగలుగుతారా? దేవుని స్వరూపం ఏంటో? దేవుడు ఏమైనాడు? దేవుడు ఆత్మస్వరూపి అని బైబిల్ చెబుతున్నాడు. ఆత్మస్వరూపి ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఎలా ఆరాధించాలి? ఆత్మతోను. అంటే ఆత్మ మనకు కూడా ఉందా? దేవుడికి పంచిపెట్టిన ఆత్మ మనకు కూడా ఉంది. ఆ ఆత్మతోనే ఆరాధించాలి. అంటే మనం అంతా కూడా ఆత్మలుగా ఎక్కడి నుంచి వచ్చాము? జీవాత్మలుగా దేవుని గర్భవాసంలో నుండి ఆదాములోకి వచ్చాము. ఆదాము గారిలో నుండి ఎముకను తీసి ఎవరి మాంసంలో తీసి హవన చేశారు. ఆదాము హవల ద్వారా కయ్యూను, హేబేలు, షేతు, ఎనేషు ఇలా సంతతంతా వచ్చింది. వారి ద్వారా సంతతంతా భూమి మీద విస్తరించింది. మొట్టమొదటిగా మన ప్రారంభం దేవుని గర్భవాసమే. అంటే మనం అందరం కూడా మనమందరం ఎవరు అండి? వదినం అని, బాబాయ్ అని, అన్నయ్య అని మనం పిలుచుకుంటూ ఉంటాం వరుసలుగా. అది శారీరకంగా మనకున్నటువంటి బంధుత్వాలు. మరి ఆత్మీయంగా మనం అందరం ఎవరని? సహోదర సహోదరులమే. ఆ మాటలు పౌలుగా రాశాడండి బైబిల్ ఆల్రెడీ. పెద్దవాడు చెల్లిగాను భావించుకోండి అని రాస్తాడండి. కాబట్టి ఆలోచన చేద్దాం, మనమంతా కూడా సహోదరులమే. ఏమన్నాడు ఇక్కడ? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 20వ వచనంలో, నీ కళ్ళ ముందు కనబడే నీ సహోదరుని ప్రేమించలేని వాడు కనబడని దేవుణ్ణి ఎలాగూ ప్రేమించగలడు? అది అసలు అబద్ధం అన్నాడు. అంటే ఎవరిని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టు? ఇప్పుడు చెప్పండి. మన తోటి సహోదరుని ప్రేమిస్తే, సాటి మనిషిని మనం ప్రేమిస్తే మన దేవుణ్ణి మనం ప్రేమించినట్టేనండి. మన తోటి సహోదరుని ప్రేమిస్తే మనం మన దేవుణ్ణి ప్రేమించినట్లే. అంటే 4వదిగా మనం దేవుణ్ణి ప్రేమించాలి అనే సంగతి మనకు అర్థమవుతూ ఉందండి. చివరిగా ఒకే ఒక్క మాట చూసుకొని మనం ముగించుకున్నామండి. మనకి ఇచ్చినటువంటి సమయం అయిపోయింది కనుక నేను ఖచ్చితంగా 2-3 నిమిషాల్లో వాక్య భాగాన్ని ముగిస్తాను. చివరిగా ఒకే ఒక్క మాట, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 5వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తానండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకున్నామండి. సామెతల గ్రంథం 28:20 వచనం చదువుతున్నారు. జాగ్రత్తగా చూడండి. నమ్మకమైన వారికి దీవెనలు ఎలా కలుగుతాయి అంటే అరాకొరగా కాదు. ఏమండి? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని చూడండి అక్కడ మాట. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా, ఎక్కువగా. కాబట్టి ఎక్కువ ఆశీర్వాదాన్ని పొందుతున్నారు మన కళ్ళ ముందు మన సహోదరులు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు అనుకోవచ్చు మనం? దేవునికి నమ్మకంగా ఉన్నారు. మనకన్నా వాళ్ళే నమ్మకంగా ఉన్నారు అనుకోవాలి. దేవునికి నమ్మకంగా ఉన్న వారికి ఏం కలుగుతాయి అంటే మెండుగా కలగాలి దీవెనలు. 5 సంగతులు చూసేవాడి. చాలా సంగతులు ఉన్నాయి, మనకు సమయం లేదు. ప్రభు చిత్తం అయితే ఈసారి మనం కలుసుకున్నప్పుడు చెప్పుకున్నామండి. ఈ 5 సంగతులు మన యొక్క దృష్టిలో ఉంచుకొని, మన హృదయంలో ఉంచుకొని దీవెనలు మనకు కలగాలంటే దేవుడు మనకు రాసిచ్చినటువంటి ఈ గ్రంథంలో నుండి కొన్ని అర్హతలు మనకు కావాలి. నిజంగా ఈ అర్హతలు మనం పొందుకున్నామా లేదా? ఈ అర్హతలు మనకు ఉన్నవో లేదో పరిశీలన చేసుకున్నామండి. మొట్టమొదటి అర్హత చెప్పారు కదండి. చివరిలో మనం అడుగుతాం ఎంతమంది చెబుతారు చూద్దామని. ఒకసారి పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం. కాబట్టి చూద్దాం. మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదు, దయచేసి అలా అనుకోవద్దు. ఒకసారి విన్న వాక్యాన్ని మనం అందరం కూడా ఎంతవరకు మనం విన్నామనే అవగాహన కోసం మాత్రమే. కాబట్టి దీవెనలు అందరికా కొందరికా అనే విషయంలో దీవెనలు పొందాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? అర్హతలు కావాలి. ఏంటి అర్హతలు? మొట్టమొదటి అర్హత చెప్పండి. దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. రెండవది, దేవుని రాజ్యమును నీతిని వెతకాలి. మూడవది, ఆయన విధులను విని విడిచిపెట్టకుండా వాటి ప్రకారంగా ప్రవర్తించాలి. నాలుగవది, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? కళ్ళ ముందు కనబడే సహోదరుని ముందు ప్రేమించడం నేర్చుకోవాలి. ఐదవది, నమ్మకంగా దేవుని పనిలో మనం కొనసాగాలి. నమ్మకస్తులకు మెండుగా దీవెనలు కలుగుతాయి. నిజంగా ఈ 5 లక్షణాలు మనలో ఉన్నాయో లేవో పరిశీలించుకుందాం.
దేవుడిచ్చే దీవెనలను మెండుగా పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మహిమ కలిగిన మా దేవ, మీకు వందనాలు నాయన. ఇంతవరకు మీ మాటలు వినే భాగ్యాన్ని మాలో మాకందరికీ మీరు అనుగ్రహించినందుకు ప్రాముఖ్యంగా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. చేరికూడి వచ్చి ఎంతో శ్రద్ధగా ఎప్పటి వరకు మీ సన్నిధిలో గడిపి మీ మాటలు విన్నా మీ బిడ్డలను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి వారి జీవితాలలో వారికి తగినటువంటి సమయంలో వారికి దీవెనలనైనా కావాలని ఆశిస్తూ ఉండగా, దీవెనలు కావాలి అనుకున్న వారు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీరు మాట్లాడినటువంటి మాటలకు 5 సంగతులను దృష్టిలో ఉంచుకొని దీవెనలు పొందుటకు అర్హులయ్యే భాగ్యాన్ని ప్రతి ఒక్కరినైనా సిద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ సంఘాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు కొనసాగిస్తూ నడిపిస్తున్నటువంటి రాయప్ప బాబాయిని బట్టి, వారి కుటుంబ సభ్యులందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా సంఘ సహకారులుగా, సంఘ పెద్దలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా నేను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ పనిలో వర్ధిల్లునట్లుగా, మీ పనిని నమ్మకంగా కొనసాగించి మీ దీవెనలు పొందినట్లుగా మీ సహాయం అనుగ్రహించండి. ఇదిగో నాయన, ముందు జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా మీ దయగలిగినటువంటి హస్తాలకు మేము అప్పగించుకుంటూ ఉండగా మీ సహాయాన్ని అనుగ్రహించమని ఈ కొద్ది మనవులనైనా మీ పాదాల దగ్గర పెడుతూ మనందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు ఘనమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుని సేవకులకు మీ అందరికీ నా వందనాలు.